నోటిఫికేషన్ మన ప్రభుత్వం ఇచ్చింది కాదు, పాత ప్రభుత్వం ఇచ్చింది. అయినా సరే ప్రిలిమ్స్ తర్వాత మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమంటే మెయిన్స్ మేము వచ్చి పోస్ట్ పోన్ చేసాం. తర్వాత టైం సరిపోలేదు, జనవరి 5వ తారీఖుని ఇస్తే వద్దు మీరు ఇంకొంచెం టైం కావాలంటే అప్పుడు కూడా మేము పోస్ట్ పోన్ చేసామని చెప్పారు. కాబట్టి ఇదే సందర్భంలో మీరు ఇప్పుడు ఈ విషయం ఉందని చెప్తున్నారు. మీరు అందరూ వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను మళ్ళీ మాట్లాడతా ప్రభుత్వం అంత అని సార్ హామీ ఇచ్చాడు. చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి చిరంజీవి సార్ గారు ప్రస్తుతం గణబాబు గారి ఇంటికి వెళ్ళారు, ఎమ్మెల్యే గణబాబు గారి ఇంటికి. తర్వాత టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్తారు, అటు నుండి ఆయన సొంత ఆఫీస్కి వస్తారు. అక్కడికి మనం చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి మన సొంత రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇదే ఇక్కడ మనకు ఉన్న నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు అదే. మీరు కొద్దిగా టైం పట్టింది, మీరు అందరూ ఓపికగా ఉండాలి తప్పదు. ఆయన 12:30 ఆ టైంకి వస్తారని తెలిసింది మనకి ఇక్కడ పార్టీ ఆఫీస్కి. ఈ లోపల మీడియా మిత్రులు కూడా పిలవడం జరిగింది, వాళ్ళు కూడా మరి కొద్దిసేపట్లో వస్తారు. TV5, NTV, TV9, సుమన్ టీవీ ప్రతి ఒక్కరికి సాక్షితో కలిపి అందరికి కూడా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మన సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడ నుండే ఇనిషియేషన్ తీసుకుందాం అంతే, అది చెప్పడానికి. సమస్య మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రాల్లో తప్పులున్న విషయం అందరికీ తెలిసిందే, ఇది కొత్త విషయం కాదు. ఆల్రెడీ మీరు అందరూ చూస్తున్నారు. దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ఆల్రెడీ రేపు 23వ తేదీ గ్రూప్ 2 మెయిన్స్ జరగబోతోంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రాష్ట్ర తప్పుల వల్ల ఇంకా మిగతా వాళ్ళు కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరిగి మనకు వచ్చిన అవకాశాన్ని మనం చేతుల్లో వదులుకోవడం కంటే మనం ఫైట్ చేసి రాష్ట్ర సరిచేసి మనకి ఎగ్జామ్ పెట్టి మనం ప్రశాంతంగా క్లియర్ చేసుకుని వెళ్దామని ఇక్కడ అందరము సమావేశం అయ్యామన్నమాట. ఆల్రెడీ దీని గురించి చిరంజీవి సార్తో మాట్లాడడం జరిగింది. రిప్రజెంటేషన్ ఏమన్నారు, గౌరవ హైకోర్టులో ఏజీ గారే చెప్పారు రాష్ట్రాల్లో తప్పులున్నమాట వాస్తవమే, క్లియర్ చేస్తామని. కానీ పలు కేసుల్లో సుప్రీంకోర్టు పలు కేసుల్లో రాష్ట్రంలో తప్పులుంటే నోటిఫికేషన్ అనేది రద్దు అయిపోతుంది అని చాలా కేసుల్లో మనం ఇటీవల మన జార్ఖండ్ కేసుగా చూసాము. దయచేసి మనకు వచ్చిన అవకాశాన్ని 6 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని వృధాగా నాశనం చేసుకోవడం కంటే మన వంతుగా మనం రేపటి రోజున అయ్యో ఒక్క ప్రయత్నం కూడా చేయలేదే అని బాధపడకుండా మన సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన సమస్యని సద్వినియోగించుకొని క్లియర్ చేసుకుంటే బాగుంటుందని మేము అందరూ కోరుకుంటున్నాము. 12:30 గంటలకి చిరంజీవి సార్ వస్తా అంటున్నారు, చిరంజీవి సార్ గడుపుతాము. చిరంజీవి సార్ ద్వారా మన యొక్క ప్రాబ్లమాన్ని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేద్దాం అనమాట. అది అందుకని లేదు మేము మాకు చదువుకుంటాము ఉపయోగం లేదు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం రేపటి రోజున కోర్టు కేసు చుట్టూ తిరిగి వాళ్ళకి రాకుండా వీళ్ళకి రాకుండా ఎవరికి రాకుండా నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి దీన్ని మనందరి సమస్యగా భావించి దీన్ని క్లియర్ చేసుకుంటే మంచిదని మేము అందరూ అభిప్రాయపడుతున్నాం. దయచేసి 12:30కి చిరంజీవి సార్ దగ్గరికి ఒకసారి రిప్రజెంట్ తీసుకోవడానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం, మరీ ముఖ్యంగా వచ్చున్నాం అనమాట. టైం వేస్ట్ అనుకోవద్దు. రేపటి రోజున అసలు నోటిఫికేషన్ లేదంటే మనం చేసిందంతా వృధా. తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చి ఆ ఇంటికాడ అందరూ వదిలిపెట్టి ఎకనామికల్గా డబ్బులంతా లక్షలు ఇక్కడ పోసి ఇన్స్టిట్యూట్ వాళ్ళని ఖర్చు పెట్టి మనకి ఎలాంటి ఉపయోగం లేకుండా వాళ్ళని పోషించడానికి మనకు వచ్చినట్టు మాత్రం ఉంటుంది అన్నమాట. చాలా మంది సార్లు చదువుతారు, ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళకేమి 4 బ్యాచ్లు వేసుకుంటారు, 4 డబ్బులు సంపాదించుకుంటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ ప్రతి రూపాయి తల్లిదండ్రులు ఇంటికాడ పనులు చేసుకుని వచ్చి మనకి వేలు పంపిస్తుంటే నాశనం అయింది మనము. అది మీరంతా అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎవరు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. 6 సంవత్సరాలు వచ్చింది. దయచేసి దీన్ని ఎవరు పోగొట్టుకోకూడదని చెప్పి మేము వినబడుతున్నాం అనమాట. దయచేసి థ్యాంక్ యూ. సరదాగా వచ్చి రాసి వెళ్ళిపోవడానికి మనం ఇక్కడికి వచ్చింది కాదు కదా. స్క్రీనింగ్ అయిపోయి సంవత్సరం అవుతుంది. మనం ఆల్రెడీ చాలా నష్టపోయాం, చాలా డబ్బులు కోల్పోయాం, కుటుంబానికి దూరంగా ఉన్నాం. ఇంత దూరంగా ఉండి ఏం సాధిస్తామంటే సరదాగా ఏదో గ్రూప్ ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. కాబట్టి మన ప్రభుత్వం మన ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోవాలి. దయచేసి మీకు అందరూ సహకరించాల్సిన కోరుతున్నాము.